మీరు కూడా తెలియనా? ఓరి నాయనో, ఏంట్రో బాబు ఈ రూటు. నమస్తే అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ నెక్స్ట్ ఏంటి. ఈరోజు మనం కాలు వ్యాలీ అనే ఒక వాటర్ ఫాల్ పాయింట్కి అయితే వెళ్తున్నాం. ఇది కాలు వ్యాలీ ఎంట్రీ అనమాట. అంటే ఇక్కడ ఈ చెక్ పోస్ట్లో మనం టికెట్ తీసుకోవాలి. బైక్ అయితే 20 రూపీస్, పర్ పర్సన్ 30 రూపీస్. కార్కి అయితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మ్యాక్స్ బైక్ ఇక్కడి వరకు అయితే తీసుకొచ్చి ఆపేయచ్చు. ఇంకా దీని తర్వాత మాత్రం తీసుకురాకపోవడమే మంచిది. ఎందుకంటే చూడవచ్చు వాటర్ ఎలా ఫ్లో అవుతుందో. ఇంకా ఇప్పుడు వర్షం పడట్లేదు. వర్షం పడితే మాత్రం ఇది ఓవర్ఫ్లో అయ్యేది. ఇంకా మనం అక్కడ ఎక్కించడానికి కూడా లేదు బైక్. సో బెటర్ ఈ పాయింట్ దగ్గర బైక్ ఆపేసుకుంటే ఇక్కడ నుంచి ట్రెక్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇంకా బాగుంటుంది. రూట్ మాత్రం అడ్వెంచరస్గా ఉంది. ఇలా వాక్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు అయితే మీరు చూడొచ్చు. చూడండి ఎలా ఉందో. నువ్వు ఇట్లా ఏంది ఇట్లా దిగేటప్పుడు వావ్, సూపర్. ఫైనల్గా అయితే ఈ దూరం నుంచి ఒక వ్యూ అయితే కనిపిస్తుంది. ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఏంటో మరి అచీవ్ అయిన ఫీల్ అయితే ఉంది. ఇక్కడ చూడండి, ఈ వాటర్ ఫాల్స్ వచ్చేసి కాలు వ్యాలీ వాటర్ ఫాల్స్. ఇది ప్యారడైజ్ వాటర్ ఫాల్స్ అనేసి అన్నారు. సో నాకు ఇక్కడికి వచ్చాకే తెలిసింది అది. దారిలో వెళ్తుంటే చాలా తెలుగు వాళ్ళు అయితే కనిపించారు చాలామంది. ఓకే, మీరు కూడా తెలియనా? ఓకే, వెళ్ళడం అయితే వర్త్ అని చెప్తున్నారు. చాలా వర్త్. యా, ట్రెక్కింగ్ కూడా బాగుంది కదా. వచ్చే దారంతా బ్యూటిఫుల్. ఎస్. నేనైతే ఇలా క్రాస్ చేసే వెళ్దామని ఫిక్స్ అయిపోయా. బెటర్ వే టు క్రాస్. ఓ బట్ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, చూసుకొని వెళ్ళండి. చాలామంది అలా వెళ్ళి అక్కడి నుంచి కూడా క్రాస్ చేస్తున్నారు. బట్ నన్ను అడిగితే ఇది పెద్ద లోతు లేదు కాబట్టి ఇక్కడ నుంచి క్రాస్ చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది. సక్సెస్ఫుల్గా అట్నుంచి అయితే ఇటు వచ్చేసాము. నాకైతే ఇక్కడే చాలా చిన్నగా అనిపించింది వే. సో ఇదే బెటర్ అనిపించింది. అందరు అక్కడి నుంచి దాటుతున్నారు, లేదా ఆ రోప్ వే తోటి, లేదా అట్నుంచి దాటుతున్నారు. మీరు వచ్చినప్పుడు ఇలా ఉంటే ఇక్కడి నుంచి దాటడం బెటర్. నేను ఈ వ్యూ మొత్తాన్ని మీకు డ్రోన్ వ్యూలో చూపిద్దామని అనుకుంటున్నా. ఒకసారి మీకు డ్రోన్ వ్యూ కూడా చూపిస్తాను. నాకైతే ఇక్కడ పెద్దవాళ్ళు కూడా ట్రెక్ చేస్తూ కనిపించారు, ఏజ్తో సంబంధం లేకుండా. వావ్, బాగా అనిపించింది. ఇంకా కొంచెం దూరం వెళ్ళాలి, బట్ వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇందాకటి వరకు చాలా ఎండగా ఉండే, బట్ ఇప్పుడైతే వర్షం స్టార్ట్ అయింది. నేను కూడా ఇదే కోరుకున్నా, వర్షంలో ట్రెక్ చేస్తే ఇంకా బాగుంటుంది. వావ్, ఒకేసారి క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఓరి నాయనో, ఏంట్రో బాబు ఈ రూటు. అబ్బా, ఇంత అడ్వెంచర్ అవసరమా అంటే అవసరమే మరి. ఇప్పుడు కాకపోతే ముసలోళ్ళు నాకు చేస్తామా. బట్ జాగ్రత్త, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎంత జాగ్రత్తగా వెళ్తే అంత మంచిది. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నా, ఎవరైనా పాలసీగా చెప్తారేమో వెళ్ళొచ్చు పర్లేదు ఏం కదని. బట్ అందరూ ఏం చెప్తున్నారంటే వాటర్ ఎక్కువైతే ఈ కాలువ అనేది ఎక్కువ అవుతుంది, సో బెటర్ వెనక్కి వెళ్ళిపోవడం మంచిది, లేదా కొంచెం వెయిట్ చేసి రండి అని చెప్తున్నారు. సో బెటర్ ఇక్కడ వరకు వచ్చి ఆగిపోతున్నాం, ఎందుకంటే రైన్ ఎక్కువ అవుతుంది. పైన కొండల పైన వాటర్ ఎక్కువైపోయి ఫ్లో ఎక్కువైపోతే ఈ కాలువ మొత్తం నిండిపోతుంది. సో తర్వాత మనం అక్కడ స్టక్ అయిపోతే బాగోదన్నమాట. సో మేమైతే వెనక్కి వచ్చేద్దామని అనుకుంటున్నాం. ఫైనల్గా అయితే అడ్వెంచర్ ట్రిప్ అయ్యి ముఖ్యంగా కొన్ని విషయాలు చెప్పాలంటే, ఇది బాగా రైన్ పడేటప్పుడు అయితే అవాయిడ్ చేయండి. ఎందుకంటే వరద పెరిగి మనం వెళ్ళడానికి వీలుగా లేకుండా ఉంటుందన్నమాట. సో మేమేంటంటే దగ్గర వరకు వెళ్ళి అక్కడ చూడకుండా వచ్చేసామన్నమాట. అంటే దగ్గర వరకు వెళ్ళాము కానీ దాన్ని ఎక్స్పీరియన్స్ చేయలేకపోయాము.
కానీ దూరం నుంచి చూస్తే మాత్రం ఆ వ్యూ బాగుంది. అది చూసి హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా రావచ్చు, ప్రాబ్లం లేదు. బట్ ఏంటంటే అక్కడికి వెళ్ళి తడవాలి అది ఇది అనుకుంటే మాత్రం బాగా హెవీ రెయిన్ ఉన్నప్పుడు మాత్రం రాకూడదు. ఎందుకు అంటే ఓవర్ఫ్లో అవుతుంది. ఎందుకంటే మనం 2 చోట్ల ఈ కాలువ అనేది దాటాలన్నమాట. సో ఫ్లో ఎక్కువైనప్పుడు ఫోర్స్కి మనం కొట్టుకొని పోయినా ఆశ్చర్యం లేదు. చాలామంది రిటర్న్ అవుతున్నారు. ఇంకా కాలువ పెరిగేసరికి ఇక్కడ రోప్ వే నుంచి వెళ్ళడానికే చూస్తున్నారనమాట అందరూ. ముందుగా ఈ కాలువ వాటర్ ఫాల్స్ గురించి చెప్పాలంటే ఇది పూణే నుంచి 140 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. మేము బైక్ మీద వచ్చామన్నమాట. సో 4 అవర్స్ జర్నీ పట్టింది. అండ్ మేము బైక్ పార్క్ చేసిన పాయింట్ నుంచి అండ్ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 1.5 అవర్స్ పట్టిందనమాట. సో ఏంటంటే అక్కడి వరకు వెళ్ళడం అనేది వర్తే. ఎందుకంటే మనం అడ్వెంచరస్ ట్రిప్ని కావాలనుకునే వాళ్ళు ఈ కాలువ వాటర్ ఫాల్స్కి అయితే రావచ్చు. అండ్ ఏంటంటే మధ్యలో ఫ్లాట్గా ఉన్న ప్లేస్ నుంచి నడుచుకుంటూ రావడం, మధ్యలో 2 కాలువలు దాటడం, అండ్ ఒక స్లాంట్గా ఉన్న హిల్ ఎక్కడం, అండ్ తర్వాత వాటర్ ఫాల్ వరకు వెళ్ళడం, కాలువ దాటుతూనే వాటర్ ఫాల్ దగ్గర వరకు వెళ్ళటం, అండ్ ఆ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళి తడవటం అనేది చాలా అడ్వెంచర్గా బాగుంటుంది అనమాట. అండ్ మధ్యలో చిన్న చినుకులు పడితే బాగుంటుంది. మేము స్టార్ట్ అయినప్పుడు మాత్రం ఎండగా ఉంది. బట్ ఆల్మోస్ట్ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళగానే హెవీ రెయిన్ అనమాట. చిన్న చినుకులు అయితే వెళ్ళొచ్చు, కానీ పెద్ద వర్షం పడింది. సో ఆ పెద్ద వర్షం పడటం వల్ల ఏమైందంటే వాటర్ ఫ్లో ఎక్కువైందనమాట. ఈ వాటర్ ఫ్లో ఎక్కువ అవడం వల్ల ఏంటంటే మనం నడవలేకపోతున్నాం అనమాట. దానికి ఏంటంటే ఈ కాలువలో ఉన్న దాంట్లోంచి నడుచుకుంటూ వెళ్ళాలి. సైడ్ నుంచి వెళ్తే మాత్రం కింద జారి పడటం అలాంటివి ఉంటుంది అనమాట. సో అంత రిస్క్ కరెక్ట్ కాదనిపించింది. బట్ దూరం నుంచి చూస్తే ఆ వాటర్ ఫాల్ని ఎంజాయ్ చేయడం అది కూడా బాగా అనిపించింది. బట్ అక్కడికి వెళ్ళి తడిస్తే ఇంకా బాగుండేది అనిపించింది. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే ముందుగానే పూణే నుంచి బయలుదేరే వాళ్ళు అయితే 6 o'clockకే బయలుదేరి అండ్ 12 వరకు ఇక్కడికి రీచ్ అయ్యేలా చూసుకుంటే బెటర్. అంటే 4 అవర్స్ జర్నీ వేసుకున్న 1.5 అవర్స్ ట్రెక్ చేసుకుంటూ వెళ్ళినా 12 వరకు మనం రీచ్ అవ్వచ్చు. సో ఇంకోటి ఏంటంటే మధ్యలో మళ్ళీ ½ an hour బ్రేక్. సో అలా ప్లాన్ చేసుకుంటే 12 వరకు రీచ్ అవ్వచ్చు. ఇంకో పాయింట్ ఏంటంటే హెవీగా వర్షం ఉంటే మాత్రం మీరు బెటర్ ఈ ట్రిప్ ప్లాన్ చేయకపోవడం బెటర్. సో బట్ నేచర్ కదా, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. మేము స్టార్ట్ అయినప్పుడు ఎండగా ఉండే, ఇప్పుడేమో హెవీ రెయిన్. సో ఒక 1 hour వరకు వెయిట్ చేసాము ఆ వర్షం తగ్గితే వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాము అన్నట్టు. బట్ ఏమైందంటే వర్షం తగ్గలేదు. సరే ఇంకా లేట్ అవుతుంది. అండ్ మా ఫ్రెండ్ అయితే ఒకదాన్ని సజెస్ట్ చేశారు, బిఫోర్ 4 మీరు స్టార్ట్ అయితేనే బెటర్. ఎందుకంటే మొత్తం అంతా క్లౌడ్స్తో ఉంటుంది, మీకేం కనిపించదు, సో ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పారు. సో అలా అనేసి ఇంకా 4 అవుతుంది అనేసి ఇంకా మేము బయలుదేరి వచ్చేస్తాం అనమాట. 1 hour వెయిట్ తర్వాత ఇంకా వర్షం ఆగిపోయేసరికి బయలుదేరి వచ్చేసాం. ఇంకా మేము హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఆ వాటర్ ఫాల్ చూడండి దగ్గర ఉన్నట్లు కనిపిస్తుంది, కానీ చాలా దూరం అది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాక వెంటనే వర్షం తగ్గిపోయింది. సరే ఇప్పుడు వెళ్దామా అంటేనేమో టైం లేదు. సో అందుకనే బెటర్ మీరు ముందు వచ్చేలా ప్లాన్ చేసుకుంటే ఆ వాటర్ ఫాల్స్ని ఎంజాయ్ చేయొచ్చు, ఈ ట్రెక్కింగ్ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఫ్రెండ్స్ వస్తే మాత్రం ఇంకా బాగుంటుంది. ఎందుకంటే నేను వచ్చేదాల్లో చాలామంది మన తెలుగు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మంచిగా స్పీకర్ పెట్టుకొని సాంగ్స్ పెట్టుకొని ఆ సాంగ్స్ తోటి డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ వచ్చారనమాట. బాగుంది. సో డెఫినెట్లీ అడ్వెంచరస్ ట్రిప్స్ చేయాలనుకునే వాళ్ళకైతే ఈ కాలువ వాటర్ ఫాల్స్ అనేది వర్త్ ప్లేస్, 100% వర్త్ ప్లేస్. అండ్ బడ్జెట్ వచ్చేసి మీకు ఓన్ వెహికల్ ఉంటే పెద్ద ఖర్చు ఏమి ఉండదండి. జస్ట్ ఒక 500-600 పెట్రోల్తో అయిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే మధ్యలో ఫుడ్ అంతకు మించి వేరే ఏం ఖర్చు ఉండదు. లేదు అని అంటే మాత్రం వెహికల్ రెంట్ తీసుకోవాలి. చాలా రెంట్ యాప్స్ ఉంటాయి మనకి. బేసిక్గా స్కూటీ అయితే 500 నుంచి స్టార్ట్ అవుతుంది. అట్లా రాయల్ ఎన్ఫీల్డ్ కావాలంటే అలా సో 1500 వరకు కూడా ఉన్నాయి. సో మనం ఏంటంటే అది బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ మనం ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ తీసుకోవచ్చు. నేనైతే రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చా. సో ఆ వెహికల్ కరెక్ట్ అనిపించింది, ఎందుకంటే బాగుందన్నమాట. రోడ్ కూడా వచ్చే రూట్ మొత్తం కూడా చాలా ఏంటంటే బేసిక్గా నేను నేచర్ లవర్ని. సో ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తూ రావడం అనేది నాకు చాలా బాగా అనిపించింది. సో ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే అడ్వెంచరస్ ట్రిప్స్ చేయాలనుకునే వాళ్ళకైతే ఇదైతే వర్త్ ప్లేస్. యూ గైస్ కెన్ కమ్ అండ్ విజిట్, ఎంజాయ్ ద ప్లేస్. 1 day ట్రిప్, మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఈవినింగ్ కల్లా వెళ్ళిపోవచ్చు ఇంటికి, బాగుంటుంది. అండ్ ఫైనల్గా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.